మిస్టర్ శివరాం, నీ బెయిల్ టైం అయిపోయింది. నేను అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఏ సార్ 10 రోజులు టైం ఇచ్చారు, 10 నిమిషాలు టైం ఇవ్వలేరా? నీకు ఇంకా టైం ఎందుకు? ఎందుకంటే ఇన్నాళ్ళు కోర్టు హాల్లో వాదించాను, ఇప్పుడు ఇక్కడ వాదిస్తున్నాను. ఇంకా ఏం వాదిస్తావు? ప్రవీణ్ సహాయంతో వీళ్ళ దగ్గర 5 కోట్లు వసూలు చేశావని మా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది. మిస్టర్ రాజలింగం సార్, దీన్ని చాలా నీట్ గా డీల్ చేశాను సార్. దీన్ని టీవీ కనెక్ట్ చేయి. ఓకే సార్. See and enjoy. అదిగో చూసావా, 5 కోట్లు నువ్వే తీసుకున్నట్టు ఎవిడెన్స్. 5 కోట్లు మళ్ళీ నువ్వు వెనక్కి తెచ్చి ఇంకో పెద్ద ప్లాన్ వేశావు. నువ్వు ఈ క్రిమినల్ ని నమ్మి మమ్మల్ని అందరినీ అనుమానించావు. అతన్ని భర్త కాదని ఒక మాట చెప్పు. అతన్ని ఏ చట్టమో కాపాడలేదు. చెప్పు తల్లి, ఇప్పుడైనా నిజం చెప్పు. ఈ శివరాం నిజంగా నీ భర్తేనా? సార్, వీడిని కస్టడీలోకి తీసుకొని మీ పద్ధతిలో నిజం చెప్పించండి. లింగం తీసుకురా. పదా. ఆగండి, మీరు చూపించింది చూశాం కదా, ఇప్పుడు నేను చూపించేది కూడా చూడండి. స్కార్పియో వెనకున్న వీడిని కొంతసేపు ఎవ్వరు చూడలేదు. స్కార్పియో దాకా వీడి ఎడమ చేతిలో ఉన్న సూట్ కేసు వెనక నుంచి ముందుకు వచ్చినప్పుడు కుడి చేతికి వచ్చింది. చూసారా ఆ సూట్ కేసు ఎలా చేయి మారిందో? ఆ ప్రవీణ్కి ఇంట్లో ఉన్న ఒక పెద్ద మనిషికి వీళ్ళిద్దరూ నమ్మిన బంట్లు. రై, నిజం చెప్పండి రా. చెప్పరా, ఈ 5 కోట్ల రూపాయల సూట్ కేసు ఎక్కడ చూసారు? ప్రవీణ్ దగ్గర ఉందని మాకు తెలుసు. ఇంకేం తెలుసు? అది ఇంట్లోకి మార్చారని కూడా తెలుసు. ఎవరు మార్చింది? పుల్లారావు. చెయ్యి బరువెక్కి మార్చావా లేక ఒళ్ళు కొవ్వెక్కి మార్చావా? చెప్పా. అది ఆ రాత్రి నేను డబ్బున్న సూట్ కేసు మార్చి ఇటుకరాళ్ళు ఉన్న సూట్ కేసుని శివరాంకి ఇచ్చాను. ఆల్రెడీ వ్యాన్ లో ఉన్న ప్రవీణ్ డబ్బున్న సూట్ కేసు తీసుకుని వెళ్ళాడు. ఆ వేళ మహేష్ ఫాలో చేసింది నన్ను కాదు, ప్రవీణ్. ఆ డబ్బుని ఎవరికిచ్చాడో మహేష్ కి బాగా తెలుసు కాబట్టి మహేష్ చంపబడ్డాడు. ఆ విషయం తెలిసిన ఇంకో వ్యక్తి ప్రవీణ్ కాబట్టి ప్రవీణ్ కూడా చంపబడ్డాడు. ఇక ఈ విషయానికి వద్దాం. ఆ నిజం తెలిసిన మరో వ్యక్తివి నువ్వే, కాబోయే బలి పశువు కూడా నువ్వే. అందుచేత నిజమేమిటో చెప్తే కనీసం నీ ప్రాణాలనే దొక్కుతాయి. చెప్పు, ఆ ప్రవీణ్ ఎవరి కోసం పనిచేశాడు? అది సరే పుల్లారావు, చౌదరి ఎక్కడ? ఆవిడెవరు? ఆవిడ? చౌదరి అంటే ఆవిడ? అదేదో నాకే తెలియదు. నే పిలిస్తే తెలిసిపోదు. పదా. మన పుల్లారావుకి తెలియని అది ఇదే. ఈవిడే లలితా చౌదరి, డాటర్ ఆఫ్ లక్ష్మయ్య చౌదరి. మీమని మీరు అనుకుంటున్న చాలా ఎస్టేట్స్ ఈవిడ పేరు మీదే ఉన్నాయి. కానీ వాటి లెక్కలు, డబ్బు వివరాలు అన్ని చూస్తున్నది ఈ ఇంటికి సంబంధించిన వాళ్లే. అవునా పుల్లారావు? నాకు తెలీదు. అయితే ఆవిడ్ని అడిగితే పోలే? ఏమ్మా, నువ్వు మ్యారీడా? మ్యారీడ్ లాంటిది. ఈవిడకి ఈ ఇంటితో డైరెక్ట్ గా సంబంధం లేదు. కానీ ఈ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తితో ఈవిడికి విడదీయలేని అనుబంధం ఉంది. నాకెవరితోనూ సంబంధం లేదు. మరి మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఏం చెప్పి తీసుకొచ్చారా? అన్నా, నువ్వు చెప్పినట్లే విశ్వనాథం గారి ఫ్యామిలీలో అందరూ బాంబ్ బ్లాస్ట్ లో పోయారని చెప్పాం. అది వినగానే పాశిమకంతో పరిగెత్తుకొచ్చిందానా? వస్తుంది. కారణం, ఈ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ఈవిడకి భర్త. చెప్పమ్మా, వీళ్లలో ఎవరు నీకు భర్త? చెప్పు. నేను చెప్తాను. నేను ఒక రహస్యం చెప్తాను, మీరెవరు షాక్ అవ్వకూడదు. ఇక్కడి నుంచి ఉన్న అమ్మాయిని చూసారా? చూసారా? చూశాం గాని చెప్పు. ఇది అమ్మాయి కాదు, ఇదంతా మీ భ్రమ. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. షాక్ అయ్యారు కదా? ఇక్కడ ఈ అమ్మాయి ఉందనుకుంటున్నారు కదా, ఇక్కడ ఈ అమ్మాయి లేదు. లేదు 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 కదరా? అక్కడ అమ్మాయి లేదు గాని ఇదిగో ఇక్కడ ఈవిడుంది. మేడం, మీరెప్పుడు వచ్చారు? సరే గాని ఈ ఇంటి పరివాడైన అప్పచ్చన్ పుత్తూరులో ఎలా జమీందార్ అయ్యాడు? అదే, అది మేడం పేరు మీద పొలం కొందామని పుత్తూరు వెళ్ళా. అక్కడ ఎండగా ఉంది కదా అని తలపాకి చుట్టుకున్నా. నన్నే జమీందార్ అనుకుని
అక్కడ 2 అమ్మాయిలు నాకు ఇచ్చి పెళ్లి చేశారు. 2 పొలాలు కొన్నాను, ఒక్కొక్క పొలానికి ఒక్కొక్క అమ్మాయి ఫ్రీ. మిగతా లెక్కలన్నీ మేడం గారికి తెచ్చిచ్చాను. ఏం మేడం? ఈ మేడం పేరు మీద ఎవరు పొలాలు కొనమన్నారు? బాలేవాడు సార్, పెళ్ళాల పేరు మీద మొగుళ్ళు పొలాలు కొనరా? అదే ఈవిడెవరి పెళ్ళాం? అదే సురేంద్ర గారు పెళ్ళాం. వీడు అబద్ధం చెప్తున్నాడు. నేను అబద్ధం చెప్పడం ఏంటి సార్? నిజం సార్. ఏంటో నిజం? ఉండండి బాబు, మళ్ళీ కన్ఫ్యూజన్ నాకు. ఈ డబ్బులు చేతులు మారినప్పుడు, మహేష్ చంపబడ్డప్పుడు మీరెక్కడా కనబడలేదే. ఊరేమైనా వెళ్ళారా? అవును, అమెరికా వెళ్ళాను అని మీరంటున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. మా మెరుపు దాడిలో దొరికిన ఆఖరి నిధి పాస్పోర్ట్. ఇది మీ పాస్పోర్టే. అమెరికాకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దీని మీద ఓ స్టాంప్ వేస్తారు. దాన్ని ఇమిగ్రేషన్ స్టాంప్ అంటారు. అది ఇందులో లేదే. లేదా? ఇది సురేంద్ర, ఇందులో స్టాంప్ లేదు. మీరు అమెరికాలో ఉన్నట్టు అందరినీ నమ్మించి మరి ఇక్కడేం చేశారు? అది వద్దు, మీరేం చెప్పద్దు. కానీ తెలిసిన వాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చెప్తారు. కాలికెన్ని వేళ్ళు? 5. నీ కాలికెన్ని వేళ్ళు? 4. మహేష్ చంపబడ్డ చోట నాకు పుల్లారావు ఫుట్ ప్రింట్స్ దొరికాయి. అక్కడికి నీ ఫుట్ ప్రింట్స్ ఎలా వచ్చాయి? నువ్వే నిజం చెప్తావా లేక పోలీసులతో చెప్పించమంటావా? చెప్తా. ఆ రాత్రి డబ్బున్న సూట్ కేసిన ప్రవీణ్ తీసుకోవటం మహేష్ చూసి అనుమానంతో అతన్ని ఫాలో అయ్యాడు. నేను మహేష్ ని ఫాలో అయ్యాను. నమ్మక ద్రోహం చేస్తావురా? సురేంద్ర అమెరికా వెళ్ళలేదన్న విషయం మీకు కూడా తెలుసు కదా. దాచి ప్రయోజనం లేదు. ఎందుకు నిజం దాస్తున్నారు? వాటా ఏమైనా ఇస్తానాడా? నిజం తెలిస్తే చెప్పు మహేంద్ర. నన్ను క్షమించండి, నాకంతా తెలుసు. అంటే సురేంద్ర అమెరికా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడన్న విషయం మీకు తెలుసు అన్నమాట. అవును. సురేంద్ర మహేష్ ని చంపాడు. ఆ సూట్ కేసుని సురేంద్ర తీసుకెళ్లడం మీరు కళ్ళారా చూశారన్నది నిజం. అవును. ఇవన్నీ నిజాలు, కానీ ఇవన్నీ అబద్ధాలు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? సురేంద్ర మీద నేరాలన్నీ నెట్టేసి మీరు తప్పించుకుందామని కదూ? పిచ్చి పిచ్చిగా ఉన్నా నీకు? నువ్వెందుకు ఇంత రియాక్ట్ అవుతున్నావు లలితా చౌదరి? ఇతనేనా నీ భర్త? సారీ సార్, సురేంద్ర ఏ హత్య చేయలేదు. ఆ టైంలో నిజంగానే ఇతను అమెరికాలో ఉన్నాడు. అతని పాస్పోర్ట్ లో వేసిన ఇమిగ్రేషన్ స్టాంప్ పేపర్ ఇదే. నేను ఇందాక చించి దాచాను. ఎరా, అమెరికాలో ఉన్న సురేంద్రని నువ్వు ఇక్కడ చూసావా? పార్వతిని అడ్డు తొలగించుకుని ఆ నేరాన్ని సురేంద్ర మీద నెట్టేసి నువ్వు ఎండి అయిపోవాలని నీ ప్లాన్. అందుకే నేరాలన్నీ సురేంద్ర చేయించినట్టు ఇతను సృష్టించాడు. అంతేకాదు, అప్పచ్చని వాళ్ళని కూడా లలితా చౌదరి సురేంద్ర భార్యని ఇతను నమ్మించాడు. చెప్పరా చెప్పరా, చెప్పు, జరిగిందేమిటో చెప్పు. చెప్తాను. ఆ రోజు మహేష్ ప్రవీణ్ ని ఫాలో అయ్యి వచ్చి చూసింది నన్ను. ఆ ప్రవీణ్ నా చేతికి దొరుకుతాడని తెలియగానే అతన్ని కూడా చంపేశావు కదా? మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టినవాడివి, అయినా చేరదీసి ఇంట్లోకి తెచ్చిపెట్టా. కానీ నీలో ఇంత విషయం ఉందని తెలియదు. తీసుకుపండి. పదరా. ఇక మన ఇద్దరం 2 పెగ్గులు వేసుకుని విడిపోదాం. సురేంద్ర, మీకు చెమటలు పట్టించేశానా? ఓ పెద్ద ఆపద నుంచి నన్ను నా కుటుంబాన్ని కాపాడావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు కదా. తెలియని విషయం గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. ఇంకేంటి సార్? నువ్వు నాకు పరిచయం అయింది నా కూతురి భర్తగానే. నువ్వు నాకు ఎలాగూ నచ్చావు కూడా. అది నిజం చేయవయ్యా. కష్టం సార్, అలాంటివి నాకు కలిసి రావు. నా కోసం ఒకరు ఎదురు చూస్తున్నారు. నాకు దానికి విడదయ్యలేని సంబంధం. నా జీవితం అంతా
దాంతోనే. హ, పార్వతి, నీకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో నా జీవితంలో మిగిలిపోయిన పేజీ లాంటి కొన్ని నిమిషాల్ని నువ్వు నాకు అందించావు. థ్యాంక్ యూ. హే జానీ, బండి తీయ్. లేదురా, ఆ? మన ఫ్రెండ్షిప్ ని రద్దు చేయాల్సిన టైం వచ్చేసింది. ఏ అయ్యప్ప మాల వేసుకుంటున్నావా? లేదు, లైఫ్ పార్ట్నర్ వస్తుంది. ఓ మీనాక్షి, కంగ్రాచులేషన్స్. బాగా చూసుకోవాలి పార్ట్నర్. సార్ నిజం చెప్పండి సార్, ఈ అమ్మాయి మీకు కనిపిస్తుందా? చూడు, పెళ్ళాలు ఎక్కువైతే కన్ఫ్యూజనే. అందుకోసం ఉన్న 2 పెళ్ళాలని 2 కళ్ళలా చూసుకో. సార్ మూడో కన్ను நெற்றிக்கண் திறந்தால் குற்றம் குற்றமே, பேய் பிசாசுகளை கடிச்சுடும். அப்படி என்ன? నాకు తెలియదు.